ఏపీ కూటమి రాజకీయాల్లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. బీజేపీని కాసేపు పక్కన పెడితే టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతేకాదు, పొమ్మన లేక పొగపెడుతున్నట్లుగా రాష్ట్ర డిప్యూటీ సీఎంతో వ్యవహరిస్తున్నారట పచ్చనేతలు. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? అయితే ఇది చూసేయండి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ముద్రించలేదు. సుమారు 4 పేజీలతో ఉన్న ఈ ఇన్విటేషన్ కార్డులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ఉన్నాయట. మొదటి పేజీ, చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్రతో పాటు 2వ పేజీలో ఇంగ్లీష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ప్రింట్ చేశారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ పేరు లేకుండానే దాదాపు 90% మందికి ఇన్విటేషన్స్ కూడా ఇచ్చేశారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేన టీడీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. తమ పార్టీ అధ్యక్షుడి పేరు లేకుండా ఆహ్వాన పత్రికలు ముద్రించడంపై మండిపడుతున్నారు జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ అన్ని విషయాల్లోనూ చంద్రబాబుకు తలొగ్గి బేషరతుగా సపోర్ట్ ఇస్తున్నా ప్రభుత్వంలో జనసేనానికి సరైన విలువ ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం చిలికి గాలివానలా మారుతుందని గుర్తించిన టీడీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏదో కంగారులో టీడీపీ పెద్దల పేరు మరిచిపోయినట్లుగా నటన కనబరిచింది. ఆహ్వాన పత్రికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును యాడ్ చేసి మరోసారి ఇన్విటేషన్స్ను పంపిణీ చేశారు. అయినప్పటికీ టీడీపీ నేతలు కావాలనే పవన్ కళ్యాణ్ పేరును ముద్రించలేదన్న వాదన వినిపిస్తోంది. జనసేనానితో పాటు పార్టీని కూడా బయటకు పంపాలనే ఉద్దేశంలో టీడీపీ ఉందని అంటున్నారు. అందుకే పొమ్మని లేక పొగపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే ఇంత పెద్ద కార్యక్రమానికి చెందిన ఆహ్వాన పత్రికలో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయం టీడీపీ అధిష్టానానికి తెలియకుండా ఉంటుందా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే పవన్ కళ్యాణ్ను అవమానిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన సమయంలో ముందుగా నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా టీడీపీ నేతలు భావించారు. కానీ అనుకోకుండా ఆయన మంత్రి పదవిని కట్టబెట్టిన చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను జనసేనాని పవన్ కళ్యాణ్కు ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ బయటకు వెళ్తేనే టీడీపీకి లాభం చేకూరుతుందని ఆ నేతలు భావిస్తున్నారట. అందుకే ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేక హైకమాండే తమ నేతలతో ఈ విధంగా చేయిస్తుందని మండిపడుతున్నారు జనసేన నేతలు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా 3 పార్టీలు ఒక్కటిగా అధికారంలోకి వచ్చినప్పటికీ వారి మధ్య దూరం అలాగే ఉందని, కలిసి ఉండలేక, వెళ్లమని చెప్పలేక ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లే కలిసి పనిచేయలేకపోతున్నారు, ఇక ప్రజలకు ఏం చేస్తారు అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు.